మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మనం చూసినాం ఏదైతే ట్యూస్డే ఫ్రైడే ప్రజావాణి నిర్వహించారో అక్కడ ప్రకాష్ నగర్ కి సంబంధించిన వాసులు అక్కడ రావడం జరిగింది. దానం నాగేందర్ మా భూమిని కబ్జా చేశారని చెప్పేసి, మా ఇల్లు గులగొడుతున్నారని చెప్పేసి గతంలో కూడా వీళ్ళు రావడం జరిగింది. ఓకే టీవీ కూడా దీనికి సంబంధించి చాలా గట్టిగా ఫైట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత కూడా వీళ్ళకి బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఇవన్నీ చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు దానం నాగేందర్ని చేర్చుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ గాంధీ భవన్కి రావడం జరిగింది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మీరు ప్రజాభవన్కి వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిందా? ఏ రకంగా ఉంది? మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ ఏమైనా వచ్చినాయా దానం సైడ్ నుంచి? మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిందని మీరు సంబరపడుతురా బాబు? మేము ఏ రేవంత్ రెడ్డి ఏం చేయడు. మేము మా పొన్నం ప్రభాకర్ అని మా హుస్నాబాద్ కాన్స్టిట్యూషన్ ఆడు కూడా ఆయన దగ్గర వెళ్తాం. ఏం పొన్నం ప్రభాకర్ ఏం చేస్తాడు, మంత్రి అయితే ఏం చేస్తాడు, మీ ఇల్లు మేము కంపల్సరీ భయబంధులకు గురి చేసి మేము కంపల్సరీ తీసుకుంటాము. ఏ గవర్నమెంట్ మారినా మంచిదని మమ్మల్ని బెదిరించు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు అని ఇదే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బెదిరించారు మమ్మల్ని మొన్నటిదాకా. ఇవాళ మళ్ళీ అదే రేవంత్ అన్న దగ్గర ఇంటికి పోయి కలిశాడు దానం. ఇవాళ ఇప్పటికి కూడా వాళ్ళు రేకులు కడతారు, మమ్మల్ని ఇప్పటికి బెదిరిస్తారు. ఇప్పటికి కూడా ఇల్లు ఉండే కూలగొడతాం. ఇలాంటి నాయకుడిని, భూ కబ్జాదారుని మళ్ళీ రేవంత్ అన్న ఎట్లా చేర్చుకుంటుంది? పార్టీ చేర్చుకోవద్దు. ఆయన మేము కష్టపడి కాంగ్రెస్ జెండా మోసి 10 ఏళ్ళ సంది ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని పాములను కష్టపడి గెలిపించుకున్నాము. ఇవాళ అదే మళ్ళీ టీఆర్ఎస్ నాయకు భూ కబ్జాదారుని మళ్ళీ ఎట్లా అయినా అనుకూలంగా గవర్నమెంట్కు రేవంత్ అన్నకు గవర్నమెంట్ పైన సీట్లు ఇచ్చినాం. మళ్ళీ వీళ్ళు అవసరమా? భూ కబ్జాదారు అవసరమా? అది మేము ఏర్కొన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దాని అనేది భూ కబ్జాదారుని కాంగ్రెస్ తీసుకోవద్దు. సోనియమ్మ కానీ రేవంత్ అన్న కాలుముఖి చెప్తున్నాము. ఒకవేళ ఈ భూ కబ్జాదారుని ఆయన ఒక రౌడీని పార్టీ చేర్చుకుంటే మా బస్సు మొత్తము ఒక సంపేస్తాడు ఈయన దానాయందరూ. లేకపోతే అదేదో మేము దాని ఈయన చేర్చుకుంటే మేము పోయి రేవంత్ ఇంటికి పోయి మేము ప్రగతివని పోయి ఆత్మహత్యలు చేసుకుంటాం. ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, మా 50 కుటుంబాలు ఉన్నాయి. ఒకసారి చూడండి సార్, మీరు ఎంపీ ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని గెలిపించుకున్నాము. మీరు అక్కడెక్కడో ఓడిపోతే ఇదే మల్కాజ్గిరి మేము ఉన్న కాన్స్టిట్యూషన్ మేము గెలిపించుకున్నాము. చేతి గుర్తుకేసి మా రేవంత్ అన్న గెలిపించుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ముఖ్యమంత్రి గెలిపించున్నాము. సార్ మీరు మా ప్రజల గురించి ఆలోచించండి. దయచేసి ఆయనను మీ భూ కబ్జా నుండి మమ్మల్ని కాపాడండి. ఆయన పార్టీలో చేర్పించుకోవడం మా ధన్యవాదాలు. చేర్పించుకుంటాడు అనుకుంటున్నారు, చేర్పించుకోవడానికి. ఎందుకంటే గతంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అతను, సొంత ఇల్లు అతనికి అది, మళ్ళీ సొంత గూటికి ఆయన వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సో మరి చేర్పించుకుంటాడా, చేర్పించుకోడా? ఇప్పుడు మీరు ధర్నాలు చేస్తున్నారు, ఈ కొన్ని రోజులు ఉంచి తర్వాత మళ్ళీ చేర్పించుకునే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మాకు చేర్పించుకుంటానే ఊహాగానాలు వచ్చినాయి కాబట్టి నేను ఇంటికి వచ్చి కలిసిండు కాబట్టి వాళ్ళ రాజకీయంగా మరి ఏమన్నా చేసే అవకాశం ఉందని మేము వచ్చి చెప్తున్నాం. అన్న ఇట్లాంటి పరిస్థితి ఉంది, రేవంత్ సార్ ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి భూ కబ్జా చేర్చుకోవద్దు, ఇది ఒకటిగా చాలా ఉన్నాయని, దయచేసి ఆయన చేర్పించుకోవద్దని మాకు ఆయన వేడుకుంటాను ముఖ్యమంత్రిని. ఆయన ఒకవేళ చేర్పించుకున్నాడు అనుకో చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. గవర్నమెంట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇన్ని రోజులు మేము జెండా మోసిన కార్యకర్తలు, ఇండ్ల కూలగొట్టించిన నాయకులను చేర్పించుకుంటే మేము జెండా మోసి ఎందుకు? మేము మిమ్మల్ని ముఖ్యమంత్రి మేము ఎంపీ గెలిపించుకున్నాం. ఇదే ప్రకాష్ నగర్ నుండి ఎంపీ గెలిపించుకున్నాం. మీరు అక్కడ ఓడిపోయినా కానీ ఇవాళ మళ్ళీ మీరు దొంగలకు మళ్ళీ పార్టీ టికెట్ ఇస్తా అంటే ఎట్లా? మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తారంట. నిన్నటి సంది ఊహాగానాలు తెలుస్తున్నాయి. దయచేసి మేము ఎంపీ టికెట్ ఇస్తే మా కొన్ని వేల ప్రజలు ఒక 50 ఇండ్లు కూలగొట్టేసి దౌర్జన్యంగా కూలగొట్టేసి భూ కబ్జా ఇల్లు గుంజుకుంటామంటే అసలు ప్రజల లేకపోయినా మీకు ఓట్లకే మీ ఎలక్షన్లు మీ రాజకీయాలు అసలు ఎట్లా విలువలు ఉన్నాయా? ఇదే దానానందరాలతో మీకు విలువ ఉందా? ఏ పార్టీలకు ఉంటే ఆ పార్టీలకు వెళ్ళిపోతారా? ఇవాళ ఈ కండో కప్పున్నారు, రేపు మళ్ళీ ఇదే రేవంత్ అని ఇలా చేర్పించుకున్నాడు, రేపు టీఆర్ఎస్ మళ్ళీ దానిలో జంప్ అవుతాడా? అంటే ఆయన ఆస్తులు కాపాడడానికి రాజకీయాలు చేసేది మీరు అందరూ మా గరీబులు. మేము అంటే మేము పిచ్చోళ్ళమా? మేము కార్యకర్తలు జెండా మోసంలో అందరం పిచ్చోళ్ళమా? మేము 10 ఏళ్ళు జెండా మోసినాము. ఇలా సోనియమ్మ కానీ వాళ్ళందరూ పెట్టి మేము జెండా మోసి చేస్తే ఊర్లలో పోయి అమ్మలు అక్కలు బతిలాడి మేము ఓట్లు వేపించి గెలిపించుకున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ని. ఇలా మళ్ళీ మీరు ఇట్లాంటి దొంగలకు ఛాన్స్ ఇచ్చినాక మేము ఎందుకు? ఇక దయచేసి రేవంత్ అన్న ఆయన చేర్పించుకోవద్దు, మమ్మల్ని కాపాడండి. కానీ మీరు ఒకసారి వచ్చి మీ ఎవరైతే మీ చిన్న చిన్న నాయకులు మా బస్సుగా చూపించండి, మా ఇల్లు ఎంత పెద్ద చేయండి. దొరల పరిపాలన అవుతుంది మేడం. అసలు మనిషిని వద్దు దానాయందరిని తీసుకోకూడదు. ఇప్పుడు ఇదివరకు చాలా భూ కబ్జాలు చేసి ఆయన ఆస్తులు కాపాడుకోవాలనే ఈలో మళ్ళీ ఈ పార్టీలకు చేరగలుగుతుండు. దయచేసి రేవంత్ అన్నకు మేము ఒకటే ప్రతిపాదన చెప్పగలుగుతున్నాము. ఈ పార్టీలకు ఈ దానాయందరూ తీసుకుంటే ప్రజల పరిపాలన పోయి మళ్ళీ దొరల పరిపాలన, రాజుల పరిపాలన
మళ్ళా మొదటికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా జరిగిందో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లా జరుగుతుంది. అట్లాంటిది జరగకుండా తెలుసుకోవాలండి. ప్రజల పరిపాలన లెక్కనే ఉండండి. ఇళ్ళకు ఉన్న పార్టీలను ఇళ్ళకే లేకపోతే మీరు వేరే వ్యక్తులను బయట చేసుకోరు, కానీ అక్కడ టీఆర్ఎస్ వ్యక్తులను మాత్రం దీనిలకు తీసుకోవద్దని ఆ యొక్క విన్నపం. మీరు చెప్పండి అమ్మా. సో ఏమైంది, ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు? నేను కూడా అక్కడ రావడం జరిగింది. అవును వచ్చాము చూసాము, కానీ సో దాని తర్వాత ఏమైనా కాల్స్ వచ్చినాయా మీకు? మాకు ఇంకా కాల్స్లు వస్తూనే ఉంటాయి. ఇక మెయిన్ వాళ్ళకు వస్తూనే ఉంటాయి. వాళ్ళు బెదిరిస్తూనే ఉంటారు, మాకు బెదిరిస్తూనే ఉంటారు. మేము కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి దౌర్జన్యం చేసి తీసుకుంటే కూడా మాకు మంచిగా ఉండదు కదా. మేము ఉన్నోళ్ళం కాము. నువ్వు ఉన్నోడవే పేదోళ్ళని ఇట్లా చంకాయించి తింటే పేదోళ్ళు ఎట్లా బతుకుతారు? నువ్వు ఇంకా మందిని చంపి బతకాలంటే కూడా మరి అందరికి ఏమన్నా చేసి అన్న చంపుకొని నువ్వు చదువుకోవాలి. మరి నీవు ఇప్పుడు మాకు పేదోళ్ళని ఇంత అన్యాయం చేస్తే నువ్వు మంచిగా ఉంటుందే? మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ నీకు ఆస్తి కావాలని తిరుగుతున్నావు. నువ్వు ఆస్తి కోసము ఆస్తి కోసం తిరిగి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ జౌరుకునికైనా వస్తావు. మళ్ళా ఈ పేదవాళ్ళని నువ్వు తినేది ఏం మంచిది కాదు. మేము కన్న కష్టం చేసుకున్నాం, అడ్డమైన చాకరీ చేసి కొనుక్కున్న వాళ్ళం మేము. నువ్వు అడ్డమైన చాకరీ చేసి కొనుక్కున్న వాళ్ళు మా తింటే నువ్వేం బాగుపడతావా? నీకు కాకుండా నీ పిల్ల తరైనా పాపం తలిగిపోతావు. మాకు మంచిది కాదు. మేము కష్టపడి చేసుకున్నది మాకు వదిలేసి నువ్వు ఏదన్నా తీసుకో. ఎందుకు వచ్చారు అసలు గాంధీ భవన్కి? ఎందుకు? మాకు జాగాలు మాకు కావాలని వచ్చినాం మేము. మా ఇండ్లు మాకు కావాలి అంతే. ఆయన రావద్దు ఇప్పుడు. ఆయన ఎందుకు చేర్పించుకోవాలి? రేవంత్ అన్న ఆయననే గెలిపించుకున్నాం కదా మేము అందరం కలిసి. ఆయన చేర్పించుకోవద్దు. ఆయన చేర్పించుకుంటే బాగుండేది అన్న. అని దండం పెడతాం, మీ కాళ్ళైనా మొక్కుతాం. కానీ ఆయన ఎందుకు? ఆయన భూమి కొరకు, ఆయన జాగాల కొరకు నువ్వు ఆయనను రప్పించుకున్నాడు ఎందుకు? ఆయన కాపాడినట్టే అవుతుంది కదా. నిన్ను మేము గెలిపించుకున్నాం అన్న, నీ దండం పెడతాం. మాకు కావాలి కానీ ఆయన అద్దు. మేము ఇక్కడనే ఉంటాం కానీ అసలు ఆయన అవసరం లేదు సార్. మీ కాలు మొక్కమన్న మొక్కుతాం. మాదే కులగొట్టింది, కట్టుకొని ఇస్తలేడు. మొన్న కట్టుకుంటాం, మాదే కులగొట్టింది, కట్టుకొని ఇస్తలేడు. కట్టుకుంటామని మొన్న కట్టెలు పాతంగానే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వాళ్ళని వచ్చి కట్టుకొని దాన్ని మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూకుండా పెట్టిండు. కట్టుకొని ఇస్తలేడు. మళ్ళీ ఈ పాలిటకి ఎందుకు వస్తుండు? టీఆర్ఎస్లో దౌర్జన్యం చేసి గుంజుకున్నాడు మా జాగాలన్నీ. మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు వస్తుండు? మళ్ళీ కాపాడుకోనికి, ఆస్తులు కాపాడుకోనికి ఇప్పుడు ఇళ్ళకి వస్తుండు. రావద్దు రేవంత్ అన్నకు దండం పెడతాం. ముఖ్యమంత్రి సారు మా ఇల్లు మాకు కావాలి, మా జాగాలు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి. రానియొద్దు, కాంగ్రెస్ పార్టీలకు రానియొద్దు. వాళ్ళ ఆవేదన అయితే మనకు అర్థమవుతుంది. సో గతంలో కూడా చాలామంది లేడీస్ మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మేము చాలా కాయ కష్టం చేసి ఇవన్నీ సంపాదించుకున్నాం, చాలా జమ్ చేస్తుంది వాళ్ళు చెప్తుంటే కూడా మనకు అర్థమవుతుంది. ఇలాంటి సేవింగ్స్ చేసుకొని మేము కొనుక్కున్న ఇల్లు ఆయన ఏ రకంగా కబ్జా చేస్తారనేసి అయితే కూడా వాళ్ళు కూడా వ్యక్తం జరిగింది. తను చెప్తుంది ఇప్పుడు కాకపోయినా వాళ్ళ పిల్లలకు శాపం తగులుతుందని చెప్పేసి. సో వాళ్ళు ఎంత బాధ్యత మాట అంటున్నారో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. సో దీనికి సంబంధించి ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇలాంటి కబ్జా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవద్దని చెప్పేసి ఇటు వీరైతే నిరసన చేయడం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు మూవ్ ఆన్ అవుతుందో లేదా చూడాలి. సో మొత్తానికి ఇటు దానం నాగేందర్ కాంగ్రెస్లోకి వస్తే అటు లిటరల్లీ చెప్పాలంటే చాలా మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇంతమంది బాధితులు ఉన్నారు కాబట్టి, దానం నాగేందర్కి సంబంధించి ఇంతమంది బాధితులు ఉన్నారు. వాళ్ళ ఆవేదన చూసన్నా మీరు ఒకసారి ఆలోచించి మనకి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవద్దని చెప్పేసి అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తుంది. వాళ్ళ పనులు ఆపుకొని మరి పనులకు పోకుండా మరి అక్కడ దానం నాగేందర్ జస్ట్ రేవంత్ రెడ్డి తోటి ఒక ఫోటో చూసి వాళ్ళు ఇంత బాధకి గురవుతుందంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచించాలి.